అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, ఇప్పుడు చెప్పబోయే మంత్రం గృహప్రాప్తికి ఉపయోగించే మంత్రం. మనకి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇల్లు డెవలప్ చేసుకోవాలన్నా, మన పిల్లలకి మంచి చక్కటి ఇల్లు వాళ్ళకి అందించాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగిస్తుంది. చేయాల్సిన పని ఏమిటంటే, నటరాజస్వామి శివపార్వతుల ఆ చిత్రపటం పెట్టుకోండి. మరి పెద్ద దక్కర్లేదు, 12 అంగుళాలు బై 12 అంగుళాలు. మీకు ఆచారం ఉన్నట్టయితే శివలింగము, అమ్మవారి స్వరూపం ఉండేలాంటిది పెట్టుకోండి. లేదంటారా, హాయిగా గౌరీ రూపు ఉంటుంది కదా, అది స్వామివారి స్వరూపాన్ని పెట్టుకోండి. అయ్యా మాకంత కుదరదండి, పసుపు గౌరమ్మని పెట్టుకోండి, అమ్మవారి చిత్రపటం, అయ్యవారి చిత్రపటం పెట్టుకోండి. దీంతో పాటుగా ఒక కొత్త ఇటికని పట్టుకొచ్చి పసుపు రాసి కుంకం పెట్టి దాని మీద ముగ్గులా పెట్టి అది స్వామి సన్నిధిలో యువతలకే పెట్టండి. రాగి పళ్ళెంలో ఒక 5 ఒత్తులు, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఇంకో డైరెక్షన్ 5 కానీ 7 కానీ వెలిగించండి. వెలిగించి నమస్కరించి చిన్న బెల్లం ముక్కో ఏదో స్వీట్ తయారు చేసి అది నివేదన చేయండి. ఇది వీలైతే 45 రోజులు, గరిష్టంగా 90 రోజులు చేసుకోండి. చేసుకునేటప్పుడు ఆ దీపం వెలిగించిన తర్వాత గూట్లో పెట్టకండి, అది కొండెక్కి మండిపోతుంది. అందుకని యువతలకే పెట్టండి. అది దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. భగవంతుడా, మనసులో అనుకోండి, భగవంతుడా మాకు చక్కటి సంపద ఇయ్యి, మాకు గృహం కావాలి, అలాంటిది ఏర్పాటు చెయ్యి అని చెప్పి అది అయిన తర్వాత సరే నైవేద్యం పెట్టుకోండి. అక్కడ స్వామికి పసుపు కుంకుమ గంధముతోటి పూజ చేసి 3 సార్లు ఓ 2 పుష్పాలు ఉంచండి. అది బొట్టులా ధరించండి. ఈ ఒత్తులు కాలిపోతాయి కదా, మసిలా ఉంటుంది, అది కూడా కొంచెం బొట్టులా ధరించండి. ఈ పాలు తీర్థంలా తీసుకోండి. 45 రోజులు కనీసం, 90 రోజులు గరిష్టం. అవసరమైతే కొంచెం పెంచండి. ఏంటి మధ్యలో అవాంతరాలు వస్తే కంగారు పడకండి. ఊళ్ళు వెళ్ళి వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ రోజులు వదిలిపెట్టేసి మిగిలిన రోజులు చూసుకోండి. ఈ పని చేయండి. ఇది ఉదయం పూట. దయచేసి టిఫిన్ చేసి కూర్చుంటామని మాత్రం అనకండి. కాఫీ తాగితే తాగండి, పర్వాలేదు, జాగ్రత్త. ఆడవాళ్ళు పూజకు కూర్చునేటప్పుడు దయచేసి జడ విరబోసుకోవద్దు, నల్లని వస్త్రాలు ధరించవద్దు. మగవాళ్ళు కూడా జీన్స్ ప్యాంట్ వేసి కూర్చుని చేస్తాం అనకండి. కాస్త అప్పుడైనా పంచాకండువా కట్టుకోండి, చేసుకోండి, ఫలితం లభిస్తుంది. కనిష్టము 45, గరిష్టము 90 రోజులు. చూడండి ఏమిటది. పాద భిన్నాహి లోకాయ మౌలి భిన్నాండ భిత్తయే భుజ ప్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః. ఆయన భూతపతి, సకల జీవరాశులకి కూడా అధిపతి. ఆయన భూతపతి. భూతమనగానే పిశాచాలి అనుకుంటారు మీరు, కాదు. భూసత్తాయాం, భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా భూతమే. గతంలో ఉంది, వర్తమానంలో ఉంటుంది, మళ్ళీ పుడతాయి. భూతపతయే నమః. ఇది వాజసనేయ సంహితలో చాలా విస్తారంగా చెప్పారు దీని గురించి. ఇప్పుడు అసలు కథ. పాద భిన్న అహిలోకాయ. స్వామి ఇల్లు ఎలా ఇస్తాడో చెప్పడానికి, నీ పాదముల చేత చీల్చబడిన మేఘమండలం కలిగినవాడా. ఇదెక్కడయ్యా? మేఘాలని చీల్చినవాడు వామనుడు అంటారు కదా, ఈయన పేరేమిటి? కాస్త వాయుపురాణమో శివపురాణమో చదివితే ఈ అర్థం తెలుస్తుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిన తర్వాత అమ్మవారు ఒకసారి అందిట, దేవతలకందరికీ కూడా బ్రహ్మాండంగా ఆవాసాలు ఉన్నాయి, వాడు బాగుంటున్నారు, మానవులు కూడా 100 ఏళ్ళు బతకని వాళ్ళు కూడా 2 తాటాకులు వేసుకుని మనుష్య ఇన్వా విస్తీర్ణమిచ్చంతి అలా అనుకుంటారు వాళ్ళు. మనకేమిటి స్వామి, ఏమీ లేదు, ఉంటే మామగారింట్లో హిమాలయ పడతామంటే ఇది ఎక్కడంటే, ఎందుకని
అంటే చలి ఎండ వాన వీటానికి అవస్థపడుతున్నాం కదా, మనలాగే మాట్లాడినాడు. వాయు పురాణంలో ఉంది ఇది, ఇతర పురాణంలో కూడా ఉంటుంది ఆ కథ అనేసరికి స్వామి అన్నాడు, ఓ పని చేద్దాం, ఈ ఎండ వాన లేని చోటికి మనం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడ పెడతాం అదంటావా? ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. వాన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సూర్యుడి వల్ల నీళ్ళన్నీ మేఘాలను ఏర్పడుతున్నాయి. అంచేత మనం మేఘాల కంటే పైకి వెళ్ళిపోతే, అంటే మేఘమండలానికంటే పైకి సూర్యుడు ఉన్నాడు, అక్కడ కూడా ముందు దాటి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నామనుకోండి, ఉన్నట్టయితే సూర్యుడి కాంతి ఇబ్బంది లేదు, సూర్యుడి కాంతి తగ్గితే చలిదనం ఆ ఇబ్బంది లేదు, వర్షాలు పడితే వర్షాలు లేవు. అందుకని అంటున్నారు పాద భిన్న అహిలోకాయ. అహి అంటే మేఘం అని అర్థం. మనకి మేఘాలయ నుండే నార్త్లోను అదేమిటి సంస్కృతంలో దాని పేరు అహిఛత్రము. అంటే మేఘములన్నీ కూడా ఛత్రములే కప్పి ఉంటుంది అది ఆ ప్రాంతం. భారతంలో దాని పేరు అది. అది కాస్త మన వాళ్ళు అహిఛత్రం కాస్త మేఘ ఆలయ. అందుకని పాద భిన్న అహి లోకాయ. స్వామి పార్వతి కోసం అంత ఎత్తుకి వెళ్ళి హాయిగా ఉన్నారే మీరు. మౌలి భిన్న అండబిత్తయే, ఎదిగావు కదా నువ్వు, పైనుంది అండబిత్తి అంటే ఈ ప్రపంచానికి అందరికీ ముందు మూల ఉంది, దాన్ని కూడా చీల్చి పారేశావు నీ శిరస్సు చేత. మౌలి భిన్న అండభిత్తయే భుజ ప్రాంత దిగంతాయ, నీ భుజాలు వ్యాపించాయి. 9 దిక్కులు కాదు 10 దిక్కులకి వ్యాపించాయి. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువం ఈశాన్యం ఊర్ధ్వ 10 దిక్కులు కూడా భుజ ప్రాంత దిగంతాయ. దీన్ని ఏమన్నాడు, దిగంబరుడు, బట్టలు లేనివాడు, ఇలా దిక్కుమాల అర్థాలు చెప్పుకుంటాను తప్ప లేదని కాదు. అసలు అర్థం తెలుసుకొని పెద్దవాళ్ళైనా చెప్పాలి కదా, అది చెప్పటలే. భుజ ప్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః. ఇలా ఉండి కూడా నీవేమీ లేవు కాదు, ఈ భూతములన్నిటికీ పతివి. ఇంతంత ఆశ్చర్యం అనుభవిస్తూనే ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళ ఐశ్వర్యాన్ని అందరికీ నువ్వు గదయ్యా కారణము. ఎంత విచిత్రమయ్యా ఇది. ఒక్క కళ్ళ నీళ్ళు వస్తాయి కదండి ఆశిస్తున్నది. అంటే పాద భిన్న అహిలోకాయ మౌలి భిన్నాండ బిత్తయే భుజ ప్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః. పాదభిన్న అహిలోకాయ అంటే ఇంకో అర్థం చెప్పారు పెద్దలు. పాతాళం దాకా పెడుతుంది కాలు, శివలింగ ఆవిర్భావం దగ్గర ఉంది అది. పాతాళంలో పాములు ఉంటారు, ఆ పాముల శిరస్సును తొక్కిన వాడిన నాగాభరణుడు, ఈ అర్థం కూడా చెప్తారు. కానీ అహిలోకం అంటే మేఘఛత్రం అనే అర్థం, సమంజసము. ఇది చదవండి. చక్కగా వడపప్పు పానకం నివేదన చెయ్యండి. ఇతర సందర్భాల్లో మీకు తోచినటువంటి నైవేద్యం పెట్టండి. పళ్ళు ఏదైనా సరే. జరిగిన తర్వాత మీకు ధన ప్రాప్తి అయిన తర్వాత, ఇల్లు కట్టుకునే అవకాశం దొక్కిన తర్వాత ఈ ఇటుక పట్టుకెళ్ళి శంకుస్థాపన చేస్తారు కదా, అక్కడ పూజా మందిరం దగ్గరైనా వాడండి, లేదా కట్టడంలో ఎక్కడైనా వాడుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళైతే మాత్రము ఇది రోజుకి 250 సార్లు చదువుకోండి. రోజు కూడా పరవాన్నం నివేదన చెయ్యండి తప్పనిసరిగా. అప్పుడు మీరు 40-50 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేద్దాం, అలాంటి ఫలితం వస్తుంది. అది చేసే పని ఇది చేసుకోండి, శ్రద్ధగా చేయండి. దయచేసి ఉదయము 9 గంటల లోపలే పూర్తి చేయండి ఇది. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళైతే ఒక 18 సోమవారాలు రుద్రాభిషేకం చేయించుకోండి. మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటే చూసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. 18 సోమవారాలు రుద్రాభిషేకంలో పాల్గొనండి, ఫలితం లభిస్తుంది. సొంత ఇల్లు కావాలని వాళ్ళు సూక్ష్మంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఆలోచించుకోండి. ఒకవేళ అయ్యా మేము ఎక్కువ చదువుకోలేదండి, అంత చెయ్యలేమండి, ఏదో ట్యాక్సీలు నడుపుకుంటాం మామూలు వాళ్ళం అంటారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేస్తే దానికి సూక్ష్మ మార్గం చెప్తా. మేము డబ్బులు ఏం తీసుకోవండి. ఇక్కడ సూక్ష్మం ఇక్కడ చెప్పిందాకా ఉండి ప్రతి వాళ్ళు మేము చేస్తూ ఉంటారు కాదు. నిజంగా మీకు శక్తి లేకపోతే సూక్ష్మ మార్గం ఉంది, దానికి కూడా ఉంది. ఎందుకు నా దాకా ఎందుకండి, మీ దాకానే. ఈ శ్లోకం రాసి ఇంట్లో పెట్టుకుని 3 సార్లు పసుపు కుంకం వెయ్యండి, దండం పెట్టండి, ఇంత మట్టి ముద్ద అక్కడ పెట్టండి, పసుపు కుంకుమ రాసి
మీ పని అయ్యేదాకా కూడా మట్టి ముద్ద ఉంచండి. అది పట్టుకొచ్చి ఇల్లు కట్టేవిడు చేయండి. లేకపోతే దగ్గరలో ఉన్న గోదావరి కానీ ఎక్కడైనా ఒక 11 రూపాయలతోటి ఈ మట్టి ముద్ద దాంట్లో వదిలిపెట్టండి, మీకు క్షేమం కలుగుతుంది. ఇది ఎక్కువ మేము చదువుకోలేము, ఆచారాలు లేవు అన్నవాళ్ల కోసం గమనించండి. స్వస్తి. ఇది గృహప్రాప్తికి. ఇక తరువాత ఇంకొక మంత్రం, ఇది నాట్యరంగ ప్రశస్తి. మేము కళలు నేర్చుకుంటున్నామండి, మాకు బాగా పేరు రావాలి. దీనికి నేను ఎక్కువే మాట్లాడను. నాట్యానికి సంబంధించిన వస్తువులకి రోజు నమస్కరించండి, పసుపు కుంకం వేసి దండం పెట్టుకోండి. క్వణన్నూపుర యుగ్మాయ విలసత్ కృత్తివాససే ఫణీంద్ర మేఖలాయాస్తు పశూనాం పతయే నమః. ఇది కూడా వాజసనేయ సంహితలో ఉన్న మంత్రానికి సంబంధించింది. పశూనాం పతయే, మేమంతా పశువులము అంటే నంది ఒక్కడనే పశుపతి అని చెప్పుకుంటాం కాదు, మనం పశ్యతి, ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాం. అందుకని పశూనాం పతయే నమః. ఫణీంద్ర మేఖల, ఆయన నడుమి కట్టుకున్న మేకల మొలనూలుందే అది పాము. ఇంచేత ఒకప్పుడు క్షీరసాగర మతనానికి కూడా అలాగే వచ్చింది. వాయుపురాణమే చెప్పింది స్వామికి ఎందుకు నాగములు ఆభరణములు అయ్యాయిన్నది. అది మార్కండేయ పురాణం అయితే విస్తారంగా చెక్కింది. నాగుల చవితి, నాగుల పంచమి నాడు బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు. అప్పుడు ఒక్కొక్క నాగం ఒక్కొక్క వరం కోరింది. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని కోరుకుంటే అది ఇచ్చాడు స్వామి. అందుకని ఆభరణములు అయ్యాడు స్వామి. ఆ నాగాభరణములు ఏమిటంటే వాయుపురాణం అయితే మొదటి అధ్యాయంలోనే ఉంది. ఆయన చేతికేమిటి, నడుముకేమిటి, పాదానికేమిటి, శిరస్సుకేమిటి అని చాలా పెద్ద కథ. అదల్లా ఉంచండి. అంచేత క్వణన్నూపుర యుగ్మాయ, పాదాలకి పెట్టుకున్న మంజీరములు ముచ్చటగా నాట్యం చేస్తున్నప్పుడు ధ్వనిస్తుంటాయి. ఆ ధ్వనించే వాటి నుంచే శబ్దములన్నీ వచ్చాయని చెప్పి మన పెద్దలు చెప్తారు. క్వణన్నూపుర యుగ్మాయ రెండున్నాయి ఇవి అలాంటి వాటి వల్ల. విలసత్ కృత్తి వాససే, కృత్తి అంటే చర్మము. ఇది రకరకాల పేర్లతో చెప్తారు. ఇక్కడ జింక చర్మం అంటున్నాం. జింక చర్మం దేనికి? జింక చర్మం మీద తెల్లనివి నల్లనివి గుర్తులుంటాయి. తెల్లనివి ఋగ్వేదము, నల్లనివి సామవేదము. ఇది ఆ మొత్తం చర్మమంతా కూడా యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. అలా మారితే చుక్కలుగా మారింది. సామవేదం ఉంది, ఋగ్వేదం ఉంది, అది మళ్ళీ పెద్ద కథ యజుర్వేదంలో కథ. అది అంచేత కృత్తివాససే అంటే వేదములనే వస్త్రముగా కలిగిన మహానుభావుడైన. అలాగే నూపురములున్నాయి, అద్భుతంగా ధ్వనిస్తుంటాయి. అంచేత ఆ స్వామి మాకు ఆ రంగ ప్రశస్తి కలిగించుగాక. క్వణన్నూపుర యుగ్మాయ విలసత్ కృత్తివాససే ఫణీంద్ర మేఖలాయాస్తు పశూనాం పతయే నమః. పాముల గొప్పతనం ఏమిటో తెలుసిన? 3 ప్రసిద్ధ మతములు వీటి నుంచే వచ్చాయన్నారు ఒకరు పెద్దలు. ఎంచేత వాటికి కళ్ళు చెవులు ఒకటేట. అద్వైత సిద్ధాంతానికి మూలవదే అన్నారు. కాదు, ఈ పాముకి నాలుక ఒకటే ఉంటుంది, 2గా చీలి ఉంటుందట. ఇదే భావన ద్వైత సిద్ధాంతంలో పరమాత్మ జీవుడు వేరువేరు లేదండి. ఇది కుబుసం విడుస్తుంది కదా, ఒకప్పుడు ఈ విడువబడిన కుబుసము దీని శరీరముతో కూడి ఉన్నది. విశిష్ట అద్వైతం అంటారు దీన్ని. చాలా పెద్ద ప్రముఖులు 300 ఏళ్ల కిందట ఇది సమన్వయం చేసి చూపించారు. ఓ గ్రంథంలో ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే నమస్కారం దండం పెట్టి ఊరుకోవచ్చు. అది విశేషం ఇక్కడ. అంచేత ఇలాంటి ఫణీంద్ర మేఖల క్వణన్నూపుర దగ్గర కూడా ఒక సరదా మాట చెప్పుకొని ముగించుకుందాం. ఆడవాళ్ళు కూడా కాళ్ళకి పట్టీలు మువ్వలు కట్టుకుంటారు. దేనికోసం తెలుసునా? పెద్దలు మనకి చెప్పారు. వాళ్ళు నడిచే విధానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన సరణి, కోపంగా ఉన్నారా, ప్రేమగా ఉన్నారా, ఆర్ద్రతతో ఉన్నారా, ఇలా చెప్పడం కోసంట. దీనికే ఒకసారి కృష్ణదేవరాయల సభలోనూ ఓ మహానుభావుడు సభ ఇచ్చాట. రాయలు కేల ధరించే రత్నగంజ మంజీరము అన్నాడు ఆయన. వాక్యం గుర్తులేదు, అది ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది. ఇది
కాళ్ళకి ధరించేది చేతి కింద ధరిస్తారు కృష్ణదేవరాయల వారు, ఇదేమిటి అని తిట్టుకున్నారు అందరూ. అప్పుడు తెనాలి రామకృష్ణుడు కాబోలు సరదాగా చెప్పాట దానికి. ఏమిటో తెలుసా, కొత్తగా పెళ్ళైన వాడు ఒకడు భార్యకి అందముగా మంజీరములు చేశాట. అంటే ఏం చెప్పాడు, నేను ఇంటికి రాగానే నీ ఇంట్లో ఉన్నప్పుడల్లా నీ పాద మంజీరాల ధ్వని నాకు వినిపించి తీరాలి, ఆనందపడాలి నేను అన్నట్టు నాకు. సరే అనుకుంది. ఓసారి మహానువాడు పొలం వెళ్ళొచ్చాడు. ఈ లోపలి అమ్మాయి ఏదో పనులు చేసుకుంటూ మంజీరాలు అడ్డం ఉన్నాయని చెప్పి తీసి పక్కకి పెట్టింది. వాడు వచ్చాడు, మంజీర ధ్వని వినిపించటం లేదు. మొగుడికి కోపం వచ్చి తిండి కూడా మానేసి గదిలో కూర్చున్నట్ట. అప్పుడు అత్తగారికి అర్థమైంది. అమ్మాయిని పిలిచి, అమ్మాయి మంజీరం ధరించు, అందుకని కోపడ్డాడు అని ఈ అత్తగారు అంటే తల్లిగారు కుర్రాడి దగ్గరికి వెళ్ళి చెప్పిందట. నువ్వు చేసిన మంజీరం ధరించిందిరా, ఎందుకురా భయపడతావు, నా ఎండు కోపం ఎందుకురా నీకు, రా అలుకేలా ధరించే. ఆ అమ్మాయి రత్న సమంచిత హారమున్ అది మంజీరమున్ అని చెప్పిందట. అంటే కొణన్నూపుర శబ్దం పట్టుకుని మహాకవులు ఎన్ని రకాలుగా చెప్పారు చూడండి. ఆ నూపురముల గొప్పతనం అది. మన హృదయం జల్లు జల్లుమంటుంది. అలాంటి శబ్దములు మనకు వస్తాయి. శబ్దములని ప్రదర్శించగలం. నాట్యరంగంలో ప్రశస్తి లభిస్తుంది. అంచేత స్వామిని ఆరాధించండి, నటరాజుని ఆరాధించండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి.